పిల్లల జీవితాలు. నెల్లూరు జిల్లా కలిగిరిలో వివాహిత మాధవి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యుడు అంకయ్య నిర్ధారించారు. అయితే అంబులెన్స్ వచ్చే వరకు ఆసుపత్రిలో ఉంచలేమంటూ నిర్ణయంగా ప్రవర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు నిస్సహాయంగా రిక్షాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులపై కూడా వైద్యుడు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు మహిళపై బంధువుల దాడి అవమానంగా భావించి మాధవి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోన్ వచ్చింది. నేను కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటాను. నేను రోజు ఫోన్ చేసేలేకి ఇట్లా గొడవ జరిగిందని చెప్పేలేకి నేను పొద్దున్నే వచ్చాను. మా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చేలోపే ఇంట్లో తలుపులు తీసుంది, ఎవరు లేరని చెప్పి నార్మల్గా కొనుక్కొని ఉండేలేకి నేను పోయి లేపా. 10 నిమిషాల తర్వాత లేపేలేకి ఇంకా ఉలుకు పలుకు ఏం లేకుండా పడిపోయి ఉంది. అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళని పిలిచి ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి, వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని తగింది ఏదో ఒకటి చేయాల్సింది. ఎవరు వాళ్ళు? వాడి పేరు మధు, వాళ్ళ భార్య అంట రాత్రి వచ్చారు. ఒక 20 మందిని తీసుకొని వచ్చిందంట. అవి వాళ్ళు బాగా కొట్టారంట రాత్రి. కూర్చొని టీ తాగుతుంటే ఇంకా వాళ్ళు 10 మంది వచ్చారు. ఇలా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఫోన్ కట్ చేసి ఏంటక్క ఎవరు ఇలా అని అడుగుతున్నాను. ఇంకా ఆమె పట్టుకొని జుట్టు పట్టు 10 మంది ఇంకా పట్టేసుకుని వంగదీసి ఇంకా దమ్మాగుమ్మ ఇంకా మాట్లేదు పలుకులేదు. నేను అడ్డం చేసిన, నా కొడుకు అడ్డం చేసిన, ఎవరు అడ్డం చేసినా అలివి కాలేదు సార్. వాళ్ళే కొట్టారు. అందరు ఉన్నారు, మా ఇళ్ళ పక్కన అందరు చూస్తానే ఉన్నారు. మొత్తం అసలు వాళ్ళు మహాలు కూడా చూసేదానికి అంత టైం కూడా లేదు సార్. పట్టుకొని ఓన కొట్టేసి అసలు ఆమె చచ్చే తెలియదు. వాళ్ళు 6 అన్నల తమ్ముళ్ళు అంటే 6 అన్నల తమ్ముళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళు, వాళ్ళ కుటుంబం నీకే సంబంధం, నువ్వు కొనుక్కుంటున్నావు చెప్పాలి.